విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ టీసీయూఈయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా అధ్యక్షుడు కె ఈశ్వరరావు మాట్లాడుతూ ఆర్టిజన్స్ ను అందరిని అర్హతలను బట్టి జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్ సబ్ ఇంజనీర్స్ ఓఎస్లుగా పర్మనెంట్ చేయాలి అన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్స్ ను అందరిని అర్హతలను బట్టి జేఎల్ఎం జూనియర్ అసిస్టెంట్ సబ్ ఇంజనీర్స్ ఓఎస్లుగా పర్మనెంట్ చేస్తామన్నారు। డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే। ఈ 4 లేబర్ కోడ్లు మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే। వేతనం అడిగే అవకాశం ఉండదు, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు, ఎలాంటి హక్కులు అడిగే। ఈరోజు ఓల్డ్ సిటీ ప్రాంతమైనటువంటి సౌత్ సర్కిల్ అని అంటారు। ఈ సౌత్ సర్కిల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో అనేక మంది మిత్రులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి మేము చెప్పదలుచుకున్నదే, భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। అదే జరిగితే కనుక మేము రాబోయే జూలై ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకి దేశవ్యాప్తంగా ప్యూర్లీ విద్యుత్ రంగ కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము। అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ సర్కార్ మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది। దానికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఇంక్లూడింగ్ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఈ మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినాయి। ఆ సమ్మెలో కూడా విద్యుత్ ఉద్యోగులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నాము। ముఖ్యంగా విద్యుత్ సంస్థలో దాదాపుగా 20,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు। ఈ ఆర్టిజన్స్ అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని టీవీఏసీ జేఏసీగా మేము అనేక ప్రయత్నాలు చేసాము। డిప్యూటీ సీఎం గారిని కలిసాము, అనేక మంది మంత్రులను కలిసాము। కూడా మన సమావేశం జరిపిన ప్రత్యేక సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము। రాబోయే రోజుల్లో మనందరం కూడా ముందుకెళ్ళిన పోరాటాల్లో భాగస్వాములు కావాలని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను। థ్యాంక్ యూ। తక్కువ సంఖ్యలో కనబడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు। ఒక ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఏ నాయకులైనా, ఏ యూనియన్ అయినా ఒక ప్రోగ్రాం తీసుకున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ఎంతమంది నాయకులున్నా, ఎంతమంది ఆఫీస్ బేరర్స్ ఇట్లాంటి వాతావరణం ఉండడం కూడా చాలా మంచిది। ఎందుకనంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రైవేటీకరణ వచ్చినా, ఏదొచ్చినా ఇంతకు పైరెట్టుగా చూయిస్తామని, వాళ్ళు వచ్చిన వాళ్ళని వెనుకకు పంపిస్తామని ఇదొక సూచనగా చేసినటువంటి డివిజన్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు। అంతేకాకుండా కోర్టుగా విభజించిన పరిస్థితి అనేది తెస్తుంది। ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 12 గంటల పని విధానాన్ని మళ్ళీ ఎట్లా ముందుకు తీసుకురావాలి। మనం ఎంతో పోరాటాన్ని సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని, అది మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే। ఈ 4 లేబర్ కోడ్లు మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే। వేతనం అడిగే అవకాశం ఉండదు, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు, ఎలాంటి హక్కులు అడిగే। ఈరోజు ఓల్డ్ సిటీ ప్రాంతమైనటువంటి సౌత్ సర్కిల్ అని అంటారు। ఈ సౌత్ సర్కిల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో అనేక మంది మిత్రులు పాల్గొన్నారు। ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి మేము చెప్పదలుచుకున్నదే, భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది। అదే జరిగితే కనుక మేము రాబోయే జూలై ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకి దేశవ్యాప్తంగా ప్యూర్లీ విద్యుత్ రంగ కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము। అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ సర్కార్ మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది। దానికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక